3 రోజులుగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కేంద్రంగా అలజడి సృష్టించిన ఉగ్రముక్కుల వ్యవహారంలో పోలీసులు వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అత్యంత తీవ్రమైన ఉగ్రదాడికి పాల్పడే బాంబుల తయారీకి వాడే రసాయన పదార్థాలు పొటాషియం పర్మాంగనేట్, ఇక ఐరన్ బేరింగ్ బాల్స్, గ్యాస్ ట్యూబ్ అరెస్టర్, ఇక మందుగుండు వైరు, పొటాషియం నైట్రేట్, గన్ పౌడర్, టెంక్ కట్టర్ వంటి అనేక రకాల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కత్తులు, కొడవళ్లు, 2 ల్యాప్టాప్లు, పాత సెల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లు, తమిళ భాషలో ముద్రించిన పలు పుస్తకాలను సీజ్ చేశారు. ఇక గతంలో ఉగ్రవాదులు తయారు చేసి నిల్వ ఉంచిన బాంబులను పట్టణానికి దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. ఇక అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలియా మన్సూర్ 1995-99లలో కోయంబత్తూర్, ఎగ్మోర్, నాగూరు, చంద్రాద్రి, మదురైలో బాంబ్ బ్లాస్టులు, బెంగళూరులో పలు బాంబ్ బ్లాస్టులకు పాల్పడిన ప్రధాన నిందితులని రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఇక 20 సంవత్సరాల క్రితం మారు పేర్లతో రాయచోటిలో మకాం వేశారని అన్నారు. వారిని 3 రోజుల క్రితం తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బృందం జిల్లా పోలీసులు సహకారంతో అదుపులోకి తీసుకుందని వివరించారు. జిల్లా పోలీసులు ఉగ్రముక్కుల నివాసం ఉంటున్న వారి నివాసంలో తనిఖీలు నిర్వహించి అందులో భారీగా విస్ఫోట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఉగ్రవాదులు ఆల్ ఉమా ఉగ్రవాది సంస్థకు చెందిన వారిగా గుర్తించామన్నారు. రాయచోటిలో స్థావరం ఏర్పరచుకున్నాక 2013లో బెంగళూరులోని రామేశ్వరంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్నారని వివరించారు. 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా, అసలు మనకి ఎవరికి ఎటువంటి అనుమానాలు కానీ ఎవరికి లేకపోవటం. అయితే గత 3 రోజుల క్రితం ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. తమిళనాడు పోలీసులు వాళ్ళు NBW ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఒక టీం వచ్చి మన సహకారం అందిస్తుంది. మనం అడిగారు, మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అనుమానాల ప్రకారం వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళు మనతో పంచుకోలేదు. తర్వాత అంతా పూర్తయి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత అంతా ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది. మరి మీరు ముందెందుకు చెప్పలేదంటే ఇక్కడ మీరు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతల విఘాతం కలగొచ్చు, ఏదన్నా జరగొచ్చు అని మీకు ముందు చెప్పలేదన్నారు. తర్వాత అన్నమయ్య ఎస్పీ గారు ఆధ్వర్యంలో రాయచోటి డిఎస్పీ గారు, టౌన్ సిఐ గారు, ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే 2 అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మనం సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ స్థానికులను ఎవరినైతే వివాహం చేసుకున్న 2 మహిళలు కూడా ముందు మనకి సెర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసుల్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటంకాలన్నింటినీ మనం అధిగమించి మనం సెర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూర్ ఖాన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి, విధ్వంసకర సామాగ్రి, కత్తులు, తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి, పొటాషియం క్లోరైడ్ ఎక్స్ప్లోజివ్ వీరి వద్ద ఉన్న సామాగ్రితో తయారు చేసిన బాంబులతో సుమారు 100 మీటర్ల వరకు ఉండే జనాలు చనిపోయే ప్రమాదం ఉందని ఎస్పీ తెలిపారు. ఇక ఆ పైన 50 మీటర్ల వరకు గాయాల పాలయ్యే అవకాశం ఉందని అన్నారు. రాయచోటిలో కొంతమందికి శిక్షణ ఇచ్చారన్న వార్త అవాస్తవమని పోలీసులు తెలిపారు. గతంలో చెన్నై కమిషనరేట్ బాంబ్ బ్లాస్ట్కు ప్రయత్నం చేశారని, 1999లో కాసర్గాడ్ ట్రైన్ బ్లాస్ట్ ప్రయత్నంలో కూడా ఉన్నారన్నారు. ఇక 2 కుటుంబాల ఇళ్లలో తనిఖీల అనంతరం 2 కేసులు నమోదు చేశామన్నారు. కొంతమంది మేబీ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చినట్టుంది, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది ఇంకా మనకు అట్లాంటి డీటెయిల్స్ అయ్యి కూడా మన ఇన్వెస్టిగేషన్ లో ఇట్ హెస్ నాట్ కమ్ అవుట్. ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చారు, ఇట్లాంటి ఇంకా రాదు. ఇటీవల 2 సార్లు కవింపు చర్యలు జరిగాయి. లేదండి, అలాంటిది ఏమీ ఇప్పటికైతే మనకేం తెలియదు. మీరండి అడగండి.
మెటీరియల్ ఎట్లా వచ్చింది? ఎట్లా చెక్ పోస్ట్ చేస్తుంటాం, చెకింగ్ జరుగుతుంది, అయినా కూడా ఇంత భారీ అంటే చెక్ పోస్ట్ లో మరి బాటిల్ ఎలా వచ్చింది అన్నది, ఒక బాటిల్ చెక్ పోస్ట్ లో దొరుకుతుందని నేను అనుకోవట్లేదు. మెటీరియల్ ఎలా వచ్చింది అన్నది యూజువల్లీ మనకి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తర్వాత తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మనం గమనిస్తే ఈ మెటీరియల్ ఇవన్నీ కూడా కామన్లీ దే కెన్ బి సోర్స్డ్ కామన్లీ. అంటే ఏ క్వారంటైన్ అయినా ఎదుగురావచ్చు, లేదంటే అమోనియం నైట్రేట్ ఎరువుల కోట్లో దొరకవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటి ఉంటే అమోనియం నైట్రేట్ మిక్స్డ్ విత్ డీజిల్, దట్ ఈస్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్. బాగా కామన్ గా కూడా దొరుకుతాయి బాల్ బేరింగ్స్ ఉన్నాయి. బాల్ బేరింగ్స్ అంటే చిన్న ఎక్స్ప్లోజివ్ డివైస్ తయారు చేసి బాల్ బేరింగ్స్ చెరలు, అంటే మనం చెరలు అంటాం, చెరలు నట్స్ అండ్ బోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే పేలుడు జరిగిన దానికన్నా ఈ విస్ఫోటం జరిగి ఈ దూరంగా వెళ్ళడం వల్ల ఎక్కువ మంది ఇంజరీ అవ్వడానికి అవకాశం ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి దాంట్లో కొరియర్ మాకు కొన్ని కొరియర్స్ కూడా కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి. అంటే అది మేము వీ కెనాట్ రివీల్ ఇట్ ఓపెన్లీ, బట్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఈ రోజు మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని అరెస్ట్ చేయగలిగారు కదా. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ వర్కింగ్. దట్ ఈస్ వై వీ కుడ్ బి ఏబుల్ టు ట్రేస్ దమ్ ఈవెన్ ఆఫ్టర్ 20 years. 20 ఏళ్ళు అయినా సరే చట్టం నుండి తప్పించుకోలేరు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. భార్య పాత్ర అన్నది ఇప్పుడు ఒకటండి. ఒక ఆయన అబూ బకర్ సిద్దికి అన్నతను అలియాస్ అమానుల్లా, అండ్ సెకండ్ పర్సన్ నేమ్ ఇస్ మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్. ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న పేరు. ఈ అబూ బకర్ అన్నతను 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు. ఈ మన్సూర్ అన్నతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడు ఏరియా లేడీస్ వీళ్ళు. మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అని అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది. తెలుసా తెలియదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా, మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము తేల్చాల్సిన అవసరం. ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఇప్పుడు మనకేంటంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫైండ్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇందాక మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం. ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక సూట్ కేసులో ఉన్నట్టు గమనించాం. అది మాకున్న టెక్నికల్ డివైజెస్ అయ్యి పెడితే దాంట్లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఆయన వాళ్ళ భార్య ఏమో ఆయన మిక్సీలు రిపేర్ చేస్తాడు, వాచ్లు రిపేర్ చేస్తాడు. ఆయనకే మొత్తం A to Z కుకింగ్ స్టవ్ వరకు అన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు. మనకి చూసుకుంటే వీళ్ళ హిస్టరీ అనేది మేము మీకు బ్రీఫ్ హిస్టరీ ప్రెస్ నోట్ లో కూడా ఇచ్చాం. 1999 ఈ టైంలో కోయంబత్తూరులో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సిమిలర్ గా వివిధ పిఎస్లు, అంటే మనకు వచ్చేసి చిందాద్రిపేట పిఎస్ లిమిట్స్, మైలాతురై పిఎస్ లిమిట్స్, నాగూర్ పిఎస్ లిమిట్స్, అదేవిధంగా మదురైలో తిరుమంగళం పిఎస్, ఈ విధంగా ఎగ్మూర్ పిఎస్ లిమిట్స్, వెల్లూరు. హైదరాబాద్ బడే చౌడీలోని